చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి తగ్గుతోంది. మరోవైపు విరిగిన బ్యారేజ్ గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో రేపటి నుంచే గేట్ల అమెరికా పనులను మొదలు పెట్టనున్నారు. అంతేకాకుండా 15 రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామని కూడా తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజ్కి వరద గంటకు కొంత తగ్గుముఖం పడుతోంది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆల్ టైమ్ రికార్డుగా బ్యారేజ్కి 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరింది. ఆ తర్వాత క్రమంగా వరద తగ్గుతూ వచ్చింది. రాత్రి 9 సమయానికి ఇక 11.06 లక్షల క్యూసెక్లుగా ఇన్ఫ్లో తగ్గింది. మంగళవారం ఉదయానికి మరింతగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద తగ్గుముఖం పట్టడం అనేది కొంత ఊరటనిచ్చే అంశం. కృష్ణా జిల్లా వాసులకు అసలు డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇన్ఫ్లోకి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు లేని రీతిలో రికార్డు స్థాయిలో 11,37,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి పైనుంచి కూడా వరద నీరు చేరుకుంది. కొద్దిసేపటి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు గంటకు కూడా 5,000 నుంచి 7,000 ప్రతి గంటకి కూడా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 11,06,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి ప్రకాశం జిల్లాకి ఇన్ఫ్లో చేరుతా ఉంది. అదే స్థాయిలో కూడా కింద స్థాయి కూడా అదే స్థాయిలో అంటే దాదాపుగా 11,06,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి అధికారులు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ రోజు మొత్తం 3 గేట్లకి సంబంధించి కూడా బోట్లు ఢీకొని జరిగిన భీముకు సంబంధించి కానీ గేటుకు సంబంధించి కానీ 2 రోజుల్లోపే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుడు కన్నయ్య నాయుడు కొద్దిసేపు క్రితమే ఏదైతే బ్యారేజ్ ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, విధి విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన పరిశీలన జరిపినట్లు తెలుస్తా ఉంది. రేపటి నుంచే ఇప్పటికే ఏదైతే 3 గేట్లకు సంబంధించి కూడా ఎటువంటి భీములు నిర్వహించాలి, ఎటువంటి గేట్లను అమర్చాలి అనే దానికి సంబంధించి ఒక నమూనాని ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి తయారు చేసి రేపటి నుంచి వాటిని తయారు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. రానున్న 3 నుంచి వారం రోజుల్లోపే కొత్తగా ఏదైతే డ్యామేజ్ జరిగిన 3 గేట్లలో కూడా కొత్త గేట్లని అమర్చబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.